ఒకసారి ఆగు, ఈ నిజం విను. గల్ఫ్కి వెళ్లాల్సిన రోజొచ్చింది. స్టేషన్లో ట్రైన్ ముందుంది. నాన్న బయలుదేరే ముందు తన చిన్న కొడుకును గుండెల్లోకి చేర్చుకుని భార్య చేతిని కూడా బిగిగా పట్టుకుని వదలాలనిపించక క్షణం ఆగిపోయాడు. చిన్నోడు కన్నీళ్లతో, నాన్నా నేను కూడా వస్తా నీతో అన్నాడు. భార్య కూడా వదిలి చూడలేక కళ్ళలోని నీళ్లు దాచుకుంటూ నవ్వింది. ఆ మాట విన్న నాన్న నవ్వినట్టు చేశాడు, కాని గుండె మాత్రం లోపలే విరిగిపోయింది. ట్రైన్ కదిలింది. చిన్నోడు పరుగెత్తుతూ నాన్నా నాన్నా అని అరుస్తూనే ఉన్నాడు. భార్య కాస్త వెనుక నిలిచి ఆమె గుండె పొడవుగా విడిపోతోంది. ఆ రోజు నుంచి ఇద్దరి జీవితాల్లో ఒక ఖాళీ మొదలైంది. అక్కడ గల్ఫ్లో ఎడారి వేడి, రోజుకు 14 గంటలు పని, రాత్రికి రూమ్కొస్తే 4 గోడలు, నిశ్శబ్దం. ఇక్కడ ఇండియాలో కొడుకు మాత్రం మారలేదు. ప్రతిరోజు తలుపు వైపు చూస్తాడు, ఇప్పుడైనా నాన్న వస్తాడా అని. భార్య రోజు చిన్న కొడుకును గట్టిగా కప్పుకుని తన మనసులోనే ఏడుస్తుంది. అతను లేని రోజులు ఎంత బరువు పెడుతున్నాయో. ఒకరోజు ఆల్మిరా తెరిచి నాన్న బట్టలు వేసుకుంటున్నాడు. చిన్న శరీరానికి పెద్దగా ఉన్న ఆ షర్ట్లో అతను అద్దం ముందు నిలబడి చూసుకున్నాడు. నాన్నలా ఉన్నానా అని చెప్పగానే అక్కడే కూర్చుని బిగ్గరగా ఏడ్చేశాడు. భార్య మాత్రం వెనుక నుండే గుండెను మింగుతూ ఇవ్వని క్షణాలను తిరిగి తీసుకురావలేరు అని మళ్లీ ఏడుస్తోంది. నాన్నా వచ్చే నాన్నా అని చిన్నోడు అరుస్తూనే ఆ మాటలు ఆ గోడలకే వినిపించాయి. ఇక్కడ నాన్న ఫోన్ స్క్రీన్లో కొడుకును భార్యను చూస్తాడు, నవ్వుతాడు. కాని కాల్ కట్ అయిన తర్వాత ఆ ఫోన్ని గట్టిగా పట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తాడు. డబ్బు అకౌంట్లో పెరుగుతుంది, కాని కొడుకు బాల్యం, భార్య దుఃఖం, నాన్న ప్రేమ, ఆ క్షణాలు మాత్రం తిరిగిరావు. గల్ఫ్ జీవితం ఒక నిజం చెప్తుంది. సంపాదన కోసం వీడిన మనిషి తన సొంత కుటుంబంతో గడపాల్సిన అత్యంత విలువైన క్షణాలను మిస్ అవుతాడు. ఇది విన్నాక మీ గుండె ఏం చెప్పింది? ఒక చిన్న మాట కమెంట్లో రాయండి. ఎవరికో ఒకరికి మీ మాట ఓదార్పుగా ఉంటుంది.